హలో ఆల్, దిస్ ఇస్ డాక్టర్ ఆయిషా. వెరీ ఇంపార్టెంట్ వీడియో. నేను హాస్పిటల్లో రెగ్యులర్ గా చూసే కేసు ఏంటంటే యాసిడ్ పాయిజనింగ్. చాలా మంది ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు గివప్ చేసేసి లైజాల్, యాసిడ్, కిరోసిన్ ఇలాంటివన్నీ తాగేస్తూ ఉంటారు. ఇందులో యాసిడ్ కంటెంట్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఇవి మన అన్నవాహికని, కడుపుని మొత్తం బర్న్ చేసేస్తాయి. పర్ఫోరేషన్ అయిపోతుంది, ఎక్కువగా బ్లీడింగ్ అయిపోతుంది. ఇఫ్ ఇలా ఎవరైనా యాసిడ్ పాయిజనింగ్ గురైనట్టయితే వాళ్ళని తొందరగా హాస్పిటల్ కి తీసుకెళ్ళాలి. అండ్ దారిలో ఏమీ పెట్టకూడదు. నీళ్ళు తాగించడము, వామిటింగ్ చేయడము ఇలాంటివి ఏం చేయకూడదు. మామూలుగా మిగిలిన పాయిజనింగ్స్ లో ఏదైనా సాల్ట్ వాటర్ ఇలాంటి వేసి తాగించి వామిటింగ్ చేయించడానికి ట్రై చేస్తూ ఉంటారు. దట్స్ ఫైన్. బట్ యాసిడ్ పాయిజనింగ్ లో మాత్రం ఇలాంటివి చేయకూడదు. ఎందుకంటే ఇందులో యాసిడ్ కంటెంట్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఆల్రెడీ కాలిపోయి ఉంటుంది. మళ్ళీ బలవంతంగా వామిటింగ్ చేసేటప్పుడు సిచ్యువేషన్ ఇంకా వర్స్ట్ అయిపోతుంది. సో పేషెంట్ ని NBM లో ఉంచి అంటే నిర్భయం అవుతాయి. అంటే నోటి నుంచి తాగడానికి ఏమీ ఇవ్వకుండా పేషెంట్ ని తొందరగా హాస్పిటల్ కి తీసుకొచ్చేసేయాలి. కళ్ళు తిరగటము, మింగటంలో ఇబ్బంది రావటము, బ్రీతింగ్ డిఫికల్టీ అవ్వడము, సివియర్ కేసెస్ లో పేషెంట్ చనిపోవచ్చు. తొందరగా హాస్పిటల్ కి తీసుకురాగానే రీఅష్యూరెన్స్ ఇచ్చి ఫస్ట్ IV ఫ్లూయిడ్స్ ఎక్కువగా పెట్టుకుంటాము. సివియర్ పెయిన్ ఉంటుంది కాబట్టి వాళ్ళకి అనాల్జెసిక్స్ ఇచ్చుకుని 1 డేలో ఎండోస్కోపీ చేసి చూసుకుంటాము. ఎందుకంటే కొంతమంది తాగగానే ఇబ్బంది అయ్యి దాన్ని ఊసేసి ఉండొచ్చు. అప్పుడు ఓన్లీ నోరు, ఫారింగ్స్ ఇక్కడ మాత్రం ఖాళీ, అన్నవాహిక ఇది బాగానే ఉండొచ్చు. ఇంకొంతమందికి ఇక్కడ కాలకుండా లోపల ఎక్కువగా కాలిపోయి ఉండొచ్చు. సో డిఫరెంట్ గా ఉంటుంది కాబట్టి ఫస్ట్ ఎండోస్కోపీ చేసి చూసుకుని అండ్ కాలిన సివియారిటీని బట్టి మనం ట్రీట్మెంట్ ఇచ్చుకుంటాము. ఇలా మీరు ఎక్కడైనా యాసిడ్ పాయిజనింగ్ కేసు చూసినట్టయితే వాళ్ళకి కొంచెం డ్రెస్ మార్చేసి ఐస్ అవన్నీ క్లీన్ చేసి వాళ్ళు ఏం తాగారు విత్ లేబుల్ కనిపించేటట్టు హాస్పిటల్ కి తీసుకురావాలి. అప్పుడు డాక్టర్స్ కి ఏం తాగారు, అందులో ఉన్న కంటెంట్ ఏంటి తెలిసినట్టయితే కరెక్ట్ గా యాంటీడోట్ పెట్టుకొని తొందరగా ట్రీట్మెంట్ వెళ్తుంది అండ్ పేషెంట్ తొందరగా రికవర్ అయ్యే పరిస్థితి ఉంటుంది. మెయిన్ గుర్తు పెట్టుకోవాల్సింది వాళ్ళకి వామిటింగ్ అవ్వడానికి అలాగే ఏం ఇవ్వకుండా అలాగే హాస్పిటల్ కి తీసుకుని రావాలి. ఈవెన్ హాస్పిటల్లో కూడా మనం నాసోగాస్ట్రిక్ ట్యూబ్ వేసి ఫీడింగ్ ఇస్తాం అనమాట. అంటే నోస్ నుంచి ఒక ట్యూబ్ పంపిస్తారు. కడుపు కూడా మొత్తం కాలిపోయి ఇంకా సివియర్ అనేటైతే ఆ ట్యూబ్ డైరెక్ట్ డియోడినం కి పెట్టడము, ఇంకా కుదరకపోతే జెజనోస్టమీ చేసుకోవడము ఇలా ఉంటుందన్నమాట ట్రీట్మెంట్. రీసెంట్ గా ఒక ఆవిడ వాళ్ళ అమ్మాయి హాస్టల్ కి వెళ్ళట్లేదని, అంటే చదువుకోవడానికి కాలేజ్ కి వెళ్ళట్లేదని యాసిడ్ తాగేసింది, బాత్రూమ్ క్లీనింగ్ యాసిడ్. బట్ ఆవిడ రికవర్ అయ్యారు, డిశ్చార్జ్ కూడా చేసేసాము. పేషెంట్ రికవర్ అయ్యి డిశ్చార్జ్ రాసే ముందు వాళ్ళు మమ్మల్ని అడగకుండా ఆరెంజ్ జ్యూస్ ఇచ్చింది వాళ్ళమ్మకి. ఇంకా మళ్ళీ పేషెంట్ ఇంకా 2-3 డేస్ ఎక్కువగా ఉండాల్సి వచ్చింది. హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు అంటే ఏం తినాలి, ఎలా ఉండదు, మీకు ఎలాంటి చిన్న డౌట్ వచ్చినా కూడా డాక్టర్స్ని అడగండి. వాళ్ళ ఇన్స్ట్రక్షన్ బట్టే బిహేవ్ చేయండి. ఎందుకంటే ఇఫ్ ఆవిడ ఆరెంజ్ జ్యూస్ మళ్ళీ తాగకుండా ఉంటే అప్పటికి తగ్గిపోయి ఉండేది, మళ్ళీ కొంచెం ఇబ్బంది అయిపోయింది. సో యాసిడ్ పాయిజనింగ్ లో ఉన్నప్పుడు పుల్లటి వస్తువులు అంత త్వరగా తీసుకోకూడదు.